హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎటువంటి పిండిలు లేనప్పుడు, అలాగే పిండిలు రుబ్బడానికి సమయం లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తానండి. అవునండి, 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కప్పుల మురమరాలు అయితే తీసుకుంటున్నాను. బొరుగులు అంటారు కదా, మురమరాలు. ఇవి ఏవైనా తీసుకోండి, ఏ క్వాలిటీ అయినా తీసుకుని ఇలా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సూజీ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోవాలి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పిండి అవదండి, సన్న రవ్వలా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 2 బంగాళదుంపలు మీడియం సైజ్ చిన్న వేసుకుంటున్నానండి. అయితే 1 కప్పు ముక్కలు ఉండాలి, ఇవి వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు పెరుగు, గడ్డ పెరుగు వేసుకోవాలండి. పుల్లదైనా వేసుకోవచ్చు, లేదా కమ్మడిదైనా వేసుకోవచ్చు. వేసుకుని ఈ మురమరాలన్నీ కూడా నీళ్లు పిండేసి ఈ మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవాలండి. ఇవి మురమరాలు నీళ్లలో తేలుతూ ఉంటాయి, కాస్త అదుము పెట్టి ఉంచుకోవాలండి, అప్పుడైతే బాగా నానతాయి. తర్వాత ఇలా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అండి ఒకే 1 నిమిషంలో నానిపోతాయి. ఇలా నేను ఒక పాత్రలోకి తీసేసుకున్నాను ఈ రుబ్బిన పిండినంతాను. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. అలాగే 1 క్యారెట్ తురుముకుని వేసుకోవాలి. ఇందులో పాలకూర కానీ, తోటకూర కానీ, ఏదైనా కొయ్యగూర కానీ, మెంతికూర కానీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి, ఆకుకూర తినని పిల్లల కోసం అయితే. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఇలా నలుపుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేయాలని ఏం లేదండి, మీకు ఏది వేయదలుచుకుంటే అది వేసుకోవచ్చు. క్యారెట్ కానీ, ఆకుకూర కానీ వేయొద్దు అనుకుంటే వేయక్కర్లేదు. మీకు అందుబాటులో లేకపోతే మానేయచ్చు. 1 ఉల్లిపాయ వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అరుగుదలకి బాగుంటుంది కదండి జీలకర్ర, అందుకని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి మాదిరిగా ఉండాలండి, మరీ జారుగా ఉండకూడదు పిండి. ఈ కూరగాయలన్నీ వేస్తే ఇంకొంచెం జారు అవుతుంది కదా, అందుకని ముందే మనం రుబ్బేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను తినే సోడా వేసుకోవాలండి, లేదా బేకింగ్ సోడా అయినా వేసుకోవాలి. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే తినే సోడా వేస్తే కొద్దిగా పొంగుతుంది, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. బంగాళదుంపలో నీరుంటుంది, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, కొత్తిమీర, వాటిలో కూడా నీరుంటుంది, అందుకని నీరు ఎక్కువ వేయకూడదు. తర్వాత నల్ల నువ్వులు వేసానండి. ఇవి ఆరోగ్యానికి మంచివి కదా, మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా మందపాటి మూకుడు పెట్టుకుని మూకుడిలో కాస్త నూనె వేసి చుట్టూ స్ప్రెడ్ చేయాలి. మూకుడు బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలండి. 1 గరిటెడు పిండి వేస్తే సరిపోతుంది. మీ దగ్గర చిన్న మూకుడు ఉన్నా అందులో ఉన్నా వేసుకోవచ్చు. చక్కగా బన్ను దోశలు అయితే చాలా బాగా వస్తాయి. తర్వాత మూత పెట్టి 1 పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పుకుని కాల్చుకోవాలి. పైనంతా బాగా ఎగిరిన తర్వాతే మూత తీసి రెండో పక్క తిప్పుకోవాలండి. పైన సరిగా కాలకపోతే మళ్ళీ మనం తిప్పినప్పుడు అంతా చెదిరిపోతుంది పిండి, అందుకని పైనంత ఎగిరిపోయిన తర్వాతే తిప్పుకోవాలి. 2 పక్కలా తిప్పుకున్నప్పుడు 1 టీ స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకోవాలి. పిల్లలకైతే నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అంతే అండి, నేను ఇక్కడ 1 పెద్దది 1 చిన్నది కూడా వేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న బనదోసలు చూడ్డానికి అట్రాక్షన్గా ఉంటాయి, పిల్లలు చక్కగా తినేస్తారు. అలాగే మనకి ఊతప్పంలా కూడా వేసుకోవచ్చండి, కాస్త పల్చగా. లేదు అంటే ఇలా బనదోసలుగా కూడా వేసుకోవచ్చు. మైదాతో చేసే బ్రెడ్, బన్ను ఇవి తినిపించే బదులు మనము ఇంట్లోనే ఇలాగా బన్ దోశలు చేసి పిల్లలకు పెడితే చాలా మంచిది కదండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవచ్చు. అలాగే పిండి అవి రుబ్బనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు రుబ్బుకుని చేసేసుకోవచ్చండి. పిండి ఇలా మూకుట్లో వేసి ఈ బందోస కాలే లోపలే మనము
దీనికి తగ్గట్టుగా పచ్చడి కూడా చేసేసుకోవచ్చు. అది కూడా చాలా హెల్తీ అయిన వేలో చూపిస్తానండి. చేయడానికి మిక్సీ జార్ తీసుకుని 2 రెక్కల చింతపండు, 1 కప్పు కొత్తిమీర, 2 ఉసిరికాయలు చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పచ్చి కొబ్బరి, అలాగే 1 కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, దీనికి తాలింపు పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకుని దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ నూనెలో వేయించి ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. అంతే అండి, గుమగుమలాడుతూ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనము పోపు తప్ప ఏమీ వేయించుకోలేదండి, అన్నీ పచ్చివే వేసుకున్నాము. ఇలా చిట్టి చిట్టి బన్నర్ దోశలు వేసి పిల్లలకు పెట్టారంటే 1కి 2 కాదు 3 కూడా తినేస్తారండి. దూదుల్లా ఉంటాయి, ఈజీగా తినేస్తారు. దీనికి తగ్గ పచ్చడి కూడా చూపించాను కదా, అది కూడా చాలా హెల్దీ అండి. అన్నీ కూడా హెల్దీ వేలోనే చూపించాను. తప్పకుండా ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బన్ దోశలు, ఈ చట్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో బన్ దోశ. ఓసారి ఈ చట్నీతో ఇలా చేసుకుని ట్రై చేసి చూడండి, సూపర్గా వచ్చిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.